దేవునికి స్తోత్రం. మన రక్షకుడైన యేసుక్రీస్తు దేవుని పరిశుద్ధమైన నామములో ప్రియమైన దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వక వందనాలు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశించును గాక. ఈరోజు దేవాదేవుడు నీకు సంధిస్తున్న అద్భుతమైన వాక్య సందేశం మాటలు విందాం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం. తను వెతుకు వారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను కదా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ వాగ్దానం మనందరి జీవితంలో నెరవేర్చబడును గాక. ఆమేన్. చూడండి, మనము అనేక సందర్భాల్లో మనము అది కావాలి ఇది కావాలని చెప్పేసి ఆశపడుతూ ఉంటాం. ఆశపడంలో తప్పేం లేదు. ప్రతి ఒక్కరూ మనము సంతోషంగా, సమాధానంగా, ఆరోగ్యకరంగా, ఆశీర్వాదకరంగా ఉండాలని ఆశపడుతూ ఉంటాం. అయితే దేవుణ్ణి మనం ఎప్పుడైతే వెతకగలుగుతామో, తను వెతుకు వారికి ఫలము దయచేవాడని నిత్యంగా నమ్మాలి కదా అని దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు. ఎప్పుడు అంటే నువ్వు ఆయన వెతికినప్పుడు. ఆయన వెతికితేనే నువ్వు ఫలము పొందుకోగలుగుతావు. దేవుని వెతికినట్లయితే ఫలము దయచేవాడు ఆయన. వెతకకుండా మనము ఏమి పొందుకోలేమండి. ప్రియమైన దేవుని మనం పోగొట్టుకున్నది ఏం చేస్తామంటే వెతుకుతాం. ఏదైతే అది వస్తువు అయినా కావచ్చు, డబ్బులైనా కావచ్చు, ఇంకేదైనా మరి ఏదైనా పోగొట్టుకున్నాం అనుకోండి, దాన్ని పోగొట్టుకున్నప్పుడు వెతుకుతాం. వెతికినప్పుడు ఏమవుతుందంటే నువ్వు ఎక్కడైతే పోగొట్టుకున్నావు అక్కడే వెతికినప్పుడు ఖచ్చితంగా నువ్వు పొందుకోగలుగుతావు, నీకు దొరుకుతుంది. దేవునికి సమస్త మెమ్మ కలుగును గాక. ఆమేన్. నువ్వేం పోగొట్టుకున్నావు? దేవుణ్ణి పోగొట్టుకున్నావు, దేవుని సన్నిధిని పోగొట్టుకున్నావు, దేవుని మందిరాన్ని పోగొట్టుకుంటున్నావు. కాకపోతే మనం ఏమనుకుంటామంటే దేవుణ్ణి పక్కన పెట్టి నేను ఫలించాలి, ఆశీర్వదించబడాలి, అలా ఉండాలి, ఇలా ఉండాలి చెప్పేసి అన్ని రకాలు అనుకుంటూ ఉంటాం. ఇప్పుడు దేవుని బిడ్డలారా, మనము మంచిగా ఉండాలనుకోవడం మంచి ఉద్దేశమే. కానీ దేవుని వెతికితే నీకు ఏది కావాలో దేవుడు అది ఖచ్చితంగా ఇస్తాడు. తను వెతుకు వారికి ఫలము దయచేవాడని నమ్మవలేను కదా. అంటే ఆయన వెతికితే ఆయన సన్నిధిని, ఆయన మందిరాన్ని, ఆయన ప్రార్థనని, ఆయన ఆరాధనను నువ్వు ఇష్టపడినట్లయితే దేవుడు ఇస్తాడు. అంతే. అదే నమ్మకం మనకు ఉండాలి. దేవునికి ప్రార్థన చేసిన తర్వాత, దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత కూడా దేవుడు ఇస్తాడో ఇవ్వడో అనేటువంటి అనాలోచన మనకు ఉండకూడదు. నువ్వు ఏ ఫలము కావాలని ఆశపడుతున్నావు, గర్భఫలమైనా కావచ్చు, భూఫలమైనా కావచ్చు, మరి ఏదైనా కావచ్చు, నువ్వు ఆశీర్వదించబడాలంటే నీకున్నటువంటి ఏదైనా ఆ సమస్తము ఆశీర్వాదకరంగా ఉండాలి అంటే నువ్వు చేసే పని, నువ్వు చేసే జాబ్, నువ్వు చదువుకునే చదువు, నువ్వు చేసే బిజినెస్ అది ఆశీర్వాదకరంగా ఉండాలి అంటే, ఫలభరితంగా మార్చబడాలంటే దేవుణ్ణి వెతుకు. మనం దీవించబడాలి, మనం ఉన్నతమైన స్థాయికి వెళ్ళాలని చెప్పేసి మనము అనేక రకాలుగా మన పనులలో నిమగ్నం అయిపోయి దేవుని ప్రక్కన పెడతా ఉంటాం. దేవుని వెతుకినట్లయితే, దేవుని ఎప్పుడైతే మనం వెతుకుతామో, దేవుని సన్నిధికి రాగలుగుతాము. అప్పుడు దేవుడు నీ కోసము ఏదైనా చేయడానికి సిద్ధపడతాడు. ఆయన శక్తివంతుడు. ఆయన నీకున్నటువంటి ప్రతి బలహీనత తీసివేయడానికి ఆయన సమర్థుడై ఉన్నాడు. నీకున్న పాపమైన, రోగమైన, ఇబ్బంది అయినా, ఎదుకులైనా, ఇక్కట్లైనా ఏదైనా దేవుడు తీసివేసే శక్తివంతుడై ఉన్నాడు. కనుక ప్రతి దేవుని బిడ్డలారా, దేవుని మనం వెతుకుదాం, దేవుని సన్నిధికి వద్దాం. దేవుని ఇలా మాటలు వింటున్నప్పుడు దేవుడు నా జీవితంలో గొప్ప కార్యం చేస్తాడని నమ్ముదాం. తద్వారా దేవుడు ఖచ్చితంగా నీకున్న ప్రతి అవసరత అక్కర దేవుడు ఖచ్చితంగా తీర్చుస్తాడు. నీకున్న బాధ నుంచి దేవుడు నీకు విడుదల దయచేస్తాడు. చూడండి ప్రియ దేవుళ్ళారా, మనము ఒక చెట్టుని నాటామనుకోండి, ఆ చెట్టు మనం ఫలభరితంగా లేదనుకో, దాన్ని ఏం చేస్తాం, ఈ చెట్టుని బట్టి ఇక్కడ ఉన్న భూమి వేస్ట్ అయిపోతుంది, ఏ పండు పండట్లేదు, దీని ప్లేస్ మరొక చెట్టు వేస్తే, మరొక మొక్క వేస్తే అది ఎదిగి అనేక పండ్లు ఇస్తుంది కదా అని చెప్పేసి మనం ఆలోచన చేస్తూ ఉంటాం. దేవుని బిడ్డలారా, మరి మన నుంచి దేవుడు కూడా అదే ఆశపడుతూ ఉన్నాడు. దేవుడు మంచి ఒక వ్యవసాయకుడిగా ఉన్నాడు. ఆయన నిజమైన ద్రాక్షవల్లి. ఆయనలో మనం ఫలించాలి. ఫలించకపోతే మనము ఏమవుతామంటే మనం తీసి పారవేసే అవకాశం ఉంటుంది. మనం ఫలభరితంగా ఉండాలి. నువ్వు ఇంకా ఫలిస్తున్నావు, నీవు ఇంకా అత్యధికంగా ఫలించాలని, నీలోని పనికిరాని తీగలను తీసేయాలని యోహాను సువార్తలో మనం గమనిస్తూ ఉంటాం. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రియమైనటి వారలారా, నువ్వు ఎక్కడి నుంచి ఈ మాట వింటున్నా కానీ నీలో ఏమైనా పనికిరాని తీగలు ఉన్నట్లయితే నువ్వు ఫలించలేవు. నీకున్నటువంటి ఆ సమస్యల్లో ఆ లోకం వైపు చూసు, శరీరాశ, నేత్ర, జీవనం వైపు పరిగెడితే నువ్వు ఫలభరితంగా మార్చబడలేవు. ఎప్పుడు నువ్వు ఫలభరితంగా మార్చబడతావు అంటే దేవునితో అంటు కట్టబడినప్పుడే, దేవుని వాక్యమును, దేవుని ప్రార్థనను నువ్వు ఎప్పుడైతే చేస్తావు అప్పుడే నువ్వు ఫలభరితంగా మార్చబడతావు. ఒక మొక్క విత్తనం వేయడమే ప్రాముఖ్యం కాదండి. దానికి నీరు కట్టాలి, కలుపు మొక్క తీసేయాలి, దానికి అన్ని రకాల మందులు కొట్టాలి, అప్పుడు అది ఫలభరితంగా మార్చబడుతుంది. అదంతా కూడా ప్రాసెస్ ఏంటంటే దేవుని సన్నిధి, దేవుని ప్రార్థన, దేవుని ప్రేమ, దేవుని రక్షణ, బాప్తిస్మము, పరిశుద్ధాత్మము, ఇవన్నీ మన పనులు ఉన్నట్లయితే తప్పకుండా మనము ఖచ్చితంగా ఫలభరితంగా మార్చబడుతూ ఉంటాం.
ఈరోజు నువ్వు ఎండిపోయిన స్థితిలో ఉండొచ్చు, నువ్వు చిగురించలేకపోతుండొచ్చు. ఎట్లాంటి పరిస్థితి ఏదైనా కానీ నా దేవుడు నీకు స్పష్టంగా తెలియపరుస్తున్నాడు, నీవు ఫలభరితంగా మార్చబడతావు. నీవు దేవుని సన్నిధికి రా, నీకు నీరు కట్టిన తోడవలే నువ్వు ఉంటావు, ఎప్పుడో బుగుచు నీటి ఊడవలే నువ్వు మార్చబడతావు. అప్పుడు నువ్వు వేసిన విత్తనాన్ని ఖచ్చితంగా అది ఫలభరితంగా మార్చబడుతుంది. దేవుడిని వెతుకు, పోగొట్టుకుని కష్టంగా పొందుకుంటావు, కోల్పోయినది కష్టంగా పొందుకుంటావు. ఏదైతే నువ్వు కోల్పోయావు అనుకుంటున్నావు, ఏదైతే బాధ దేని విషయాన్ని బట్టి నువ్వు బాధపడుతున్నావో ఆ దాన్ని నువ్వు ఖచ్చితంగా దేవుడు ఇవ్వబోతున్నావు. ఈ వాగ్దానం విన్న తర్వాతకి నీలో ఒక మార్పు రావాలి. ఏం రావాలి? సమస్యలు చూసి నా సమస్య పోవాలని, నేను ఆశించబడాలని, ఆరోగ్యం పొందుకోవాలని, డబ్బులు రావాలని, జాబ్ రావాలని, బిజినెస్ మంచిగా ఉండాలని చెప్పేసి దాన్ని మాకు దాన్ని వెతికితే మనకి వచ్చేటువంటి లాభం ఏముండదు. మొదట రాజ్యాన్ని నీతిని వెతుకు, నీకు ఏది కావాలో ఇస్తానన్నాడు కదా. మనం దేవుని వెతుకుతాం, తద్వారా దేవునికి మేలు ఆశీర్వాదం పొందుకుందాం. ఈ వాగ్దానం మన జీవితంలో నెరవేర్చబడును గాక. దేవుని వాక్యం నమ్మినట్లయితే, నమ్మకం కుదిరినట్లయితే నాతో పాటు కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మహాగణన వందనాలు స్తోత్రం చేసినాం తండ్రి. నువ్వు ఈరోజు నాతో మాకు స్పష్టంగా సూటిగా మాట్లాడినావు. మేము ఫలములు పొందుకోవాలని ఆశపడతాం, కానీ ఆ ఫలం పొందుకోవాలంటే మేము ఏం చేయాలో అది చేయలేకపోతుంది. క్షమించండి. ఈ వాక్యం అంటే ఎంతమంది ఎక్కడెక్కడ వింటున్నారు వారి జీవితంలో ప్రభావ తండ్రి, అయ్యా నిన్ను వెతికి నీ సన్నిధికి వచ్చి అయ్యా ఫలములు పొందుకునే విధంగా సహాయం తెచ్చేయండి. ఏ బిడ్డైతే అయ్యా గర్భఫలం కొరకు, భూఫలం కొరకు ఆశపడుతున్నారు, నా జరిగిన ఏసునంలో వారి ఫలములు పొందుకుందరు కాక తండ్రి. నీ మేలు ఆశీర్వాదాలు వారు సొంతం చేసుకుందరు కాక ప్రభావ తండ్రి. కృపణించి కాపాడి రక్షించండి, స్థిరపరిచి బలపరిచిన వారికి ఒంటతనము, వారికి కష్టం, వారికి బాధ, వారికి సమస్యలు, వారికి నిందలు, అవమానాలు, అనారోగ్యాలు అవన్నీ తొలగింపజేయమని వేడుకుంటున్నాం ప్రభావ. అయ్యా నీవు అయ్యా మీ ఎదుకు వస్తే ఖచ్చితంగా మేము వెతికితే అయ్యా మేము ఖచ్చితంగా ప్రభావ తండ్రి దీవించబడతామని నమ్ముతున్నాను ప్రభావ తండ్రి. ఇక నమ్మవలను కదా అని చెప్తున్నావు ప్రభావ. అయ్యా మేము నమ్ముతా ఉన్నాం. సహాయం తెచ్చి మా కుటుంబాల్లో, మా జీవితాల్లో ఎక్కడ వెళ్ళి నామని మేము కలిగి ఉన్నట్టుగా సహాయం తెచ్చి, మీ దినమంతా నీ కృపాక్షేమం కాపుదల మరి తెచ్చి సహాయం తెచ్చి మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామని ఈ వాగ్దానం మా జీవితాన్ని వేర్చుకుని కాపాడమని నాజరేయుడైన యేసు నామములో కృతజ్ఞతలతో అడిగి వేడుకొని పొందుకుంటున్న మా ప్రియ పరలోకమైన తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.